ఈ సినిమాకు మీరందరూ కలిసి సహకరించేసి మీ తోడు ఉండాలా, మీ నీడ ఉండాలా, ఈ సినిమా చాలా ముందుకు సాగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఇండస్ట్రీ ఏం చేస్తారో చేయండి, అదే సంతోషం మాకు. ఇప్పుడు కానీ అతిథులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ సుస్వాగతం. చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంతూజియాస్టిక్ ప్రొడ్యూసర్స్ వాడిద్దరి కొడుకుల్ని రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ చాలా ఎంతూజియాజంతో ఇండస్ట్రీలో చాలా చేయాలని ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చి ఒక సక్సెస్ ఇచ్చి 10 మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మీడియా వాళ్ళది, ప్రేక్షకులది. ఈ టీఎస్ఆర్ మూవీ మేకర్స్ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. మంచి సినిమాతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా సైలెంట్గా సినిమా ఫినిష్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసుకుని మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి చాలా సమర్థుడైన దర్శకుడు రమణ దీన్ని సంధానకర్తగా ఉండి ఈ సినిమాని ఒక మంచి సినిమాని మీ ముందుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడిని ఆశీర్వదించండి. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఈ టీఎస్ఆర్ సంస్థ మరెన్నో మంచి సినిమాలని చేసే అవకాశం మీరు ఇస్తారని మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ వినమ్రంగా వినంతి చేస్తూ సెలవు. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా 24 క్రాఫ్ట్స్ మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. టీఎస్ఆర్ గ్రూప్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేసింది. ప్రపంచ యాత్ర కూడా ఒక అడుగుతూనే మొదలవుతుంది. ఇవాళ పెద్ద సినిమాలు 4 జరిగితే చిన్న సినిమాలు 60 జరుగుతున్నాయి. కాబట్టి చిన్న సినిమాలు ఎక్కువగా జరగాలి, రావాలి, ప్రొడ్యూసర్స్ రావాలి. వచ్చినప్పుడే మాలాంటి కళాకారులకు కూడా వర్క్ దొరుకుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే నేను చేసిన 160 సినిమాల్లో 10 సినిమాలు ఏమో పెద్దవి చేస్తే 150 సినిమాలు చిన్నవి చేశారు. చిన్న ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ప్రోత్సహించారు. వాళ్ళే మా దేవుళ్ళు. కాబట్టి ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఇంకా రావాలి. మీరందరూ ప్రోత్సహించాలి. ప్రేక్షక దేవుళ్ళు కూడా వీళ్ళని గమనించాలి, కనికరించాలి. ఇలా కనికరించాలంటే ఒక వార్త బయటికి వెళ్ళాలంటే ముఖ్యంగా మీడియా కావాలి. కాబట్టి దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎక్కువగా సహకరిస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, ఎప్పుడు రిలీజ్ కావట్లేదో తెలియని సందర్భాల్లో కూడా మంచి సినిమాలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి మహానుభావులు ఆయన వారి పేరు రమణ గారు. అట్లాగే ఈ సినిమాలు యాక్ట్ చేసినటువంటి, మరి ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళకు ఒక ఫ్యాషన్, సినిమాలు చేయడం ఒక ఫ్యాషన్ వెనకాల బోళ్ళంత ఖర్చు ఉంది, ఖర్చు దాగుంది. ఆ ఖర్చు కూడా వెనకాడకుండా రోజుకు ఒక 50 మందికి భోజనాలు పెడుతూ వాళ్ళందరికీ పారితోషికాలు ఇస్తూ ఎప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు, సినిమా బాగుందన్నప్పుడు కలెక్షన్స్ వస్తే సేవ్ అవుతాడు. అప్పటి వరకు ఖర్చుతోనే కూడుకున్నటువంటిది ఈ మీడియా వ్యవహారం. అలాంటిది గట్స్ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ గారు ఆయనంత ధైర్యంగా ముందుకొచ్చి పెట్టుబడి పెట్టి ఈ సినిమా చేసినందుకు ఆయనకు కూడా ఆ భగవంతుడు మరి మంచి సహకరించాలని చెప్పి, అట్లాగే ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు ఇంకోసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ వార్తను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీకే ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకమారి నమస్కారం చేస్తూ బస్ స్టాప్ కోటేశ్వర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అన్నయ్యలకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. టీఎస్ఆర్ ప్రొడక్షన్ నెంబర్ 1. సో ఈరోజు ఓపెనింగ్ చేసి ఇంత గ్రాండ్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కళాకారులకు ఇంత గౌరవం ఇస్తున్నట్టే, కళాకారులు ఎంత హ్యాపీగా ఉంటే సినిమా కూడా అంత హ్యాపీగా వస్తుంది.
ఎందుకంటే వాళ్ళే రేపు ఎఫెక్ట్ పెట్టి చేసేది టెక్నీషియన్స్. ఈరోజు ఇది ఓపెనింగ్కి ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇంతమంది బ్లెస్సింగ్ చేయడం రావడం చాలా హ్యాపీగా ఉంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. నిజంగా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే ఎంత చూస్తే కళ్ళ పండుగ అనిపిస్తుంది. అలాగే అడ్వాన్స్ కంగ్రాట్స్ హీరోలకు కూడా. సో త్వరలోనే మంచి ఆర్టిస్టులు అవ్వాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. అలాగే వాళ్ళ టైం వేసించి అశోక్ కుమార్ సార్ కానీ, కోటేశ్వర సార్ కానీ, మా అన్నలు గబ్బర్ సింగ్, రమేష్ అన్న, హీరోయిన్ గారు కూడా కంగ్రాచులేషన్స్. మా గురుగారు టీవీపై గురుగారు కూడా వచ్చారు. సో అందరు ఆర్టిస్టులతో ఇది ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది. మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి సార్. ఏది కావాలన్నా ఎప్పుడు డేట్లు కావాలన్నా మేము అందుబాటులో ఉండి ఇలాంటి న్యూ ప్రొడ్యూసర్స్కి సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ చేతుల మీదుగా ఓకే ప్రధానం. థ్యాంక్ యూ మన ప్రొడ్యూసర్ గారు ఓకే ప్రధానం. ముందుగా అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ, మీడియా అన్నలకి, ప్రొడక్షన్ నెంబర్ 1 టీఎస్ఆర్ మూవీ మేకర్స్కి కంగ్రాట్స్ అన్న. నాకు ఒకటి వచ్చేసి ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏముండ అన్న, ఏదైనా సినిమానే. ఇంకోటి అంటే పెద్ద సినిమాకి ఎంత కష్టపడతారో చిన్న సినిమాకి కూడా అంతే కష్టం ఉంటుంది. కాబట్టి అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు హీరోలు వీళ్ళని చూస్తుంటే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు గుర్తుకొస్తారు. రాంగలే అదే అన్న, వాళ్ళంతా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైము ట్విన్స్ ఎంట్రీ అనుకుంటా మన ఇండస్ట్రీకి, ఇప్పటివరకు అయితే చూడలేదు. కాబట్టి మా మాస్టర్లంతా గొప్ప పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే మా భద్రన్న మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ టు ఆల్ అన్న. ఆల్ ద బెస్ట్. మా సీనానకు, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ఉన్న అందరికీ నమస్కారం. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, అలాగే హీరోలకు ఇద్దరికి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. భగవంతుని ఆశీస్సులు మీ ఆశీస్సులు అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఆర్ఎస్ మూవీ మేకర్స్ బ్యానర్లో మరి ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చాం, నేను ఈ ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించలేదు నాకు. ఏదో షూటింగ్లో ఉన్న రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఎలాగైతే ఉన్నానో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడే టిన్స్ లాగా నాకు ఉన్నారు. నేను మాస్టర్ పక్కనే ఉన్నట్టుగా ఉన్నది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చాం, మాకు మీరు దండలు వేయడం సన్మానం చేయడం కాదు, మీకు మేము దండలు వేసి సన్మానం చేసేటట్టుగా మీరు తయారవ్వాలి. ఇద్దరు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఆ డబ్బులు సంపాదించి మీ మీద ఒక హీరోలు చేయాలని చెప్పి మీకోసం ప్రోత్సహిస్తున్నారు డాడీ. ఆయన కోసం మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఎంత కష్టపడాలంటే, ఒక హీరో అంటే మామూలు విషయం కాదు. నేనున్న ఒక లారీ ఇస్తే నేను జంప్ చేస్తా, కానీ ఒక డైలాగ్ చెప్పమంటే నేను చెప్పలేను. కాలు చేతులు వణుకుతాయి. ఇప్పుడు కూడా మైక్లో వణుకుతాయి, నాకు మీకు తెలియట్లేదు. కానీ అంటే డైలాగ్ అనేది అంత కష్టం ఉంటుంది. చాలామంది అనుకుంటారు హీరోలు అంటే వాళ్ళు ఏముంది క్యారవన్లో దిగుతారు వెళ్తారు, ఏం లేదు వర్క్ అనుకుంటారు. నేను చాలామంది నాకు రోడ్డు మీద కనిపించేటప్పుడు భద్రన్న లారీ జంప్ చేసావు, కష్టం అంతా నీదే అన్న, వాళ్ళదేముండదు అన్న. తప్పది. హీరో అదే కష్టం. నా మీద ఎక్కువ కష్టం హీరోలది. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలి, డైలాగులు చెప్పమంటే డైలాగులు చెప్పాలి, ఏడమంటే ఏడాలి, నవ్వమంటే నవ్వాలి. ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని పోషించాలి హీరోలు. చాలా కష్టం ఉన్నది అందులోని. మీరు ఇప్పుడు చాలా కష్టపడితే కానీ, చాలా కష్టపడాలి, మామూలుగా కాదు. ఎందుకంటే మీ మీద నమ్మి ఇదంతా డాడీ అంత డబ్బులు పెడుతున్నారు, అంత చేస్తున్నారు. మనం కూడా ప్రతి ఒక్కరూ అంటున్నారు అదే చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్సు, మన టెక్నీషియన్స్ కూడా వాళ్ళ ఆలోచన చేసుకొని వాళ్ళ దగ్గర ఎంత తీసుకోవాలి ఏందనేది ఒక పద్ధతిగా ఒక రెమ్యునరేషన్ తీసుకొని మన ప్రొడ్యూసర్లు అనుకొని అందరూ టెక్నీషియన్స్ అనుకోవాలని నా భావన. అదే అందరూ కూడా తమ్ముళ్ళు మీరు మంచిగా
కష్టపడి చాలా కష్టపడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. మళ్ళీ మేము వచ్చి మీకు దండలు వేసుకున్నట్టుగా మీరు కష్టపడి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ గారు. హీరో ప్రొడ్యూసర్ కూడా నిజంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరూ మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ మా శ్రీనివాస్ అన్నే. సో మరి మన ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు మరి శ్రీనివాస్ అన్న చేతులకు అప్పచెప్తే పగలనక రాత్రనక అన్ని విధాల ఆలోచన చేసి చక్కగా ఎంత అరేంజ్మెంట్ చేశారు. సో వారికి టీఎస్ఆర్ మూవీ మేకర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. నిజంగా ఎలాగంటే మా ఫ్యామిలీలో ఒకరిగా అయిపోయాడు, సొంత అన్నలాగా. సో అన్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత అంటే ఏదో సినిమా చేద్దాం వెళ్ళిపోదాం ఎక్కడి నుంచో వచ్చాం అని కాకుండా ఒక టైగర్లా వచ్చి మనం సినీ ఫీల్డ్లో మనం నిలదొక్కుకోవాలి. టీఎస్ఆర్ మూవీస్ అంటే ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, అటువంటి సంస్థలకు మన సంస్థ కూడా వెలుగొందాలి, రానున్న రోజుల్లో ఎంతోమందికి మనం జీవనోపాధి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 అనే ఒక సంస్థని స్థాపించి మన శ్రీనివాస్ గారు టీఎస్ఆర్ మూవీస్ అంటే అతని పేరే తిరుపతి శ్రీనివాసరావు. అతను ఈ సంస్థను స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించడానికి ముందుకొచ్చారు. అలాగే ముందుగా వాళ్ళిద్దరు పిల్లల్ని రామకృష్ణ హరికృష్ణ వాళ్ళిద్దరిని కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలో ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 1 అని పెట్టాము. మరొక 1 or 10 daysలో భారీగా అన్నీ మీకు సెట్ చేసి మీ ముందుకు ఉంచుతాము. ప్రొడక్షన్ నెంబర్ 1. అలాగే ఈ పిల్లలిద్దరు కూడా వాళ్ళ యాక్టింగ్ అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ లుక్స్ చాలా బాగున్నాయి. ఈ రకంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి. మరొక 1 weekలో మొత్తం టైటిల్ మొత్తం ఏంటి ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ వివరిస్తూ ఉంటాము. ఆ రకంగా ముందుకు వచ్చినటువంటి మన టీఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భద్రన్న అయితే తమ్ముడు మీకెందుకు, అన్నగారు మీకెందుకు, మేము సపోర్ట్గా ఉన్నాం, మీరు చేయండి. ఇండస్ట్రీలో మనం A1గా నిలబడాలి, A1 సంస్థగా మనం ఉండాలి, మనం ఎక్కడో అక్కడెక్కడ మనం తిరగకూడదు. A1గా ఇప్పుడు ఎక్కడైతే పెద్ద పెద్ద సినిమాలు అయితే ఎట్లయితే ఉన్నాయో ఆ రకంగా మనం కూడా ముందంజలో ఉండాలి, ముందు స్టెప్లో ఉండాలి, ఆ పిల్లలు కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక ఆఫీస్ని ప్రారంభించడం కానీ ప్రొడక్షన్ నెంబర్ 1 అని స్థాపించడం కానీ జరిగిందండి. మీ అందరి ప్రోత్సాహం ఉంటే వీళ్ళు పైకొస్తారు, అతను ఎన్నో సినిమాలు చేస్తాడు అని సదుద్దేశంతో మీకు నమస్కారం చేస్తూ చెప్తున్నానండి. అందరూ మమ్మల్ని ఆదరిస్తండి, ఈ పిల్లలు కూడా ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను. జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. పెద్దవాళ్ళకి శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారికి, మళ్ళీ డైరెక్టర్ అంట ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ మన రమణ గారికి రెండాలు అవకాశాలు ఇచ్చినందరికీ ఓకే. మన బద్దిరన్న మా అన్నగారు బద్దిరన్న పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఇక్కడకు ఇంతవరకు ఎదిగాడంటే లారీ జంపులు అవి ఇవి చేసి చాలా కష్టపడ్డాడు అన్నయ్య కూడా. ఆయనకు కూడా నేను కష్టపడే వచ్చాను. ఈరోజు ఈ హీరోలు చూస్తే నిజంగా మా అన్నయ్య చెప్పినట్టు రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ ఒక ఇద్దరు స్టార్ట్ అయ్యారు హీరోలు కానీ అనిపిస్తుంది. అట్లాగే మన ఫైట్స్ కానీ ఏం కానీ మంచి హ్యాపీగా కష్టపడి మంచిగా హ్యాపీ చేయాలి ఇద్దరు కూడా. ఫైట్స్ నేను ఫైట్ మాస్టర్ కాబట్టి మీకు చెప్తున్నా, మీకు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చి ఒక లెవెల్లో తీసుకెళ్ళే బాధ్యత నాది. ఓకే, దీని ప్రకారంగా మీరు ఆలోచించండి. ఓకేనా? ఏ విషయమైనా చెప్పగానే ఇంటూ ఒక మనం ఫైట్ చేసేటప్పుడు కూడా దెబ్బలు తగలకుండా ఏ టెక్నిక్గా వర్క్ చేసుకుని వెళ్ళాలి మనం. అలాగే మన పెద్దలకి మన పెద్దవాళ్ళు టీఆర్ఎస్ మన నేత వందనాలు సార్. ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టినందుకు ఎక్కువ సన్మానం చేయాలని. మీరు గారు దగ్గర రండి బాబు. బాబు మీరు కూడా హీరోలు దగ్గర రండి. కనీసం మీరు తలకాయలైనా కనిపించండి. నమస్కారాలండి మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన పెద్దలు, ఆర్టిస్టులకి, అతిథి మహారాజులకి, ఆర్టిస్టులందరికీ, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ఈ టీఎస్ఆర్ మూవీ మేకర్ అనేది ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయి ఉన్నాము. మేము అనేక మందిని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అనేక మంది హీరోలు ప్రభాస్, చిరంజీవి గారు, ఇలాంటి మహేష్ బాబు వీళ్ళని కొంచెం ఆదర్శంగా తీసుకొని మేము వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉందని అనిపించి గుర్తించి ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా మేము కూడా రావాలి, నలుగురు ఆదరణగా ఉండాలి, అట్లాగే నా పిల్లలు కూడా ఈ ఇండస్ట్రీలో ఒక కళామే ముద్దుబిడ్డగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఎంతమందికో ఆదర్శంగా ఉండి
వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ మూవీ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయంగా వచ్చాను. నేను అనేకమైన మూవీలు తీయటానికి నేను అందుబాటులో ఉండి అందరూ సలహాలు సహకారాలు తీసుకొని ముందుకెళ్తాను. ప్రొడక్షన్ నెంబర్ 1లో రామకృష్ణ హరికృష్ణ వాళ్ళు బద్రి అన్నగారు అన్నదండగా ఉండి వారి ఆధ్వర్యంలో మేము పిల్లల్ని అప్పుచేయడం జరిగింది. బద్రి అన్నగారు మాకు ఎంతో తోడు నీడగా ఇక్కడ ఉండి ఇండస్ట్రీలో వారు అనేకమైన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ సినిమా, నరసింహారెడ్డి గారు, అట్లాగే బద్రి, ఇలాంటి చాలా సినిమాలలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి చాలా ఆదర్శంగా ఉన్నారు. రవితేజ గారికి వీళ్ళందరూ కూడా వారి ద్వారాగా వారి పెద్ద అనుభవంతో మా పిల్లల్ని వారి ఇండస్ట్రీ వారి ద్వారాగా పరిచయం చేస్తున్నాము. వారు మాకు అండదండలుగా ఉంటారు. అనేకమైన ఆర్టిస్టులు అందరూ కూడా అండదండలుగా ఉండాలని, ఈ ఇండస్ట్రీలో మమ్మల్ని ఆదరించాలని, అట్లాగే ప్రేక్షకులు దేవుళ్ళు కూడా మా పిల్లల్ని ఆశ్రయించాలని, మీలో ఒకటిగా, మీ బిడ్డగా, మీ ఫ్రెండ్గా, మీ తమ్ముడుగా కూడా ఆదరించి మీ ఫ్యామిలీలో ఒక నెంబర్గా ఉండి ప్రేక్షకులందరూ కూడా వీళ్ళు తీసే మూవీలు కానీ వీళ్ళ యాక్టివిటీ కానీ ఆదరిస్తారని నమ్ముతూ మీ అందరి ఆదర్శంలో ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు హరికృష్ణ, దీని పేరు రామకృష్ణ. కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి మన తప్పులుంటే క్షమించండి. ఇక వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథులందరికీ, ఆర్టిస్టులందరికీ పేరు అందరికీ థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీ అందరికీ, ప్రేక్షకులందరికీ కొత్త స్టోరీస్, కొత్తగా ఏమైనా చూపించాలని కోరికతో మేము కూడా ఈ మూవీ ఇండస్ట్రీలో మంచిగా ఎదగాలి. ఒక రవితేజ లాగా, ఒక మెగాస్టార్ లాగా చాలామందిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యామండి. నేను ఏం మాట్లాడుతున్నా నాకు కొంచెం అర్థం కావట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ మీ అందరూ ఆశీస్సులు కావాలని చెప్పి మీ ప్రేక్షక దేవుళ్ళు అందరూ, మీడియా మిత్రులు అందరూ సహకరించి మమ్మల్ని మాకు ఆదరిస్తారని చెప్పి మాతో తోడుగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మీడియా బ్రదర్స్కి, ఆర్టిస్టులందరికీ, అందరికీ చాలా థ్యాంక్స్. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అది డాడీతో డిస్కస్ చేసి నేను ఇలా యాక్టింగ్ చేయాలి అది అని చెప్తే డాడీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడి దాకా తెచ్చారు. సో మేము ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని మీరు మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ చూపించాలా ఒకసారి పైకి అది సైడ్ కనపడదు.